హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా చిన్న ఆశ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అయితే కాంక్రీట్ అయితే వేస్తున్నా అన్నమాట పందిట్లో. అంతకుముందు పందిరి కట్టాను కదా, ఆ పందిట్లో అయితే వేస్తున్నాను. గేటు కోసమని సిమెంట్ కట్ట తీసుకొచ్చాను కదా, అదైతే కొద్దిగా ఉండిపోయిందనమాట. స్తంభాల దగ్గర వేసిన కాంక్రీట్ వేసిన తర్వాత దానికోసం నాన్న ప్రతిరోజు అమ్మ సిమెంట్ ఏం చేస్తావు పాడైపోతుంది, బెడ్ కట్టేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఏం చేయాలని ఆలోచిస్తూ అయితే ఇక్కడ వేసేద్దాము, ఎలా గీసుకుంది కదా అని చెప్పేసి అయితే వేసేస్తున్నా. పిక్ అయితే లేదండి, అంతకుముందు కాంక్రీట్ వేసాను అక్కడైతే పిక్క ఇసుక కూడా కలిపి వేసాను. సో అయితే లేదన్నమాట. అందుకని చెప్పేసి అయితే ఇసుక ఒకటే వేస్తున్నా. పక్షులు భలే అరుస్తున్నాయి కదా, అందుకనే నేను వాయిస్ ఎవరు ఇవ్వలేదు, అలాగని సైలెంట్ కూడా చేయలేదన్నమాట. వినడానికి స్వేచ్ఛగా హాయిగా ఉందని చెప్పేసి. మనీ పవర్ అన్న ఉండాలి, మ్యాన్ పవర్ అన్న ఉండాలండి ఏదైనా చేద్దామంటే. నాకైతే ఆ రెండూ లేవు. ఏదో నాకు తోచిన దాంట్లో అయితే కొద్దిగా చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కష్టపడి పనికి వెళ్ళిపోదామంటే అవకాశం లేదు, ఆవు వల్ల ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. అందుకని చెప్పేసి చిన్న పనులు అంటూ చేసుకుంటూ అయితే ఇంటి దగ్గర గడిపేస్తున్నాను అన్నమాట. ఉంటుంది, నాకు ఆశ ఉంది, చుట్టూ ప్లేస్మెంట్ కడేసి ప్రహారీ కట్టుకుందాము అని ఆశ ఉంది. కానీ మనకంటూ మనీ ఉండాలి కదా, మనం కష్టపడిన తక్కువ, ఆశలు ఎక్కువ అయితే అవ్వదు కదా. అందుకని చెప్పేసి చిన్న వాటిల్లోనే సంతోషం ఉంటుంది, దాంట్లోనే నేను ఎక్కువగా సంతోషపడతాను అన్నమాట. ఏదన్నా చేద్దాము అనుకుంటే కనుక అది పక్కా చేసి తీరుతాను. కాకపోతే కొన్ని విషయాల్లో వెనకైపోతాం, కానీ అవి కూడా జరుగుతాయి. లేట్ అవుతుందని బాధ తప్ప మరేం లేదన్నమాట. ఈ సైడ్ అయితే ఇలా వేసినాను, గరుగ్గానే వేస్తున్నాను. ఎందుకంటే బాగా నీట్గా వేసామనుకో ఆకులు జారిపోతాయి కదా. అయితే త్వరలో అయితే ఎక్కువ బుడ్డమ్మ అయితే వస్తుంది, అప్పుడు చిన్నుగాని ఇంకో ఆపేను కూడా అక్కడే కట్టాలి. అందుకని చెప్పేసి అయితే ఇంకా కొద్దిగా ముందుకు పెంచడం జరిగిందనమాట. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయండి. అన్నం ఒకటే వండాను, కర్రీ చేయాలి, ఇంకా బట్టలు నానబెట్టాను, బట్టలు ఉతకాలి. ఇంకా అటు సైడ్ ఏమొచ్చి గేటుకి స్తంభాలు పాతాం కదా, అక్కడ దడైతే ఇది అయిపోయిందన్నమాట, పాడైపోయింది. అది కూడా కట్టాలి. చాలా అంటే చాలా పనులు ఉన్నాయండి. జీవితానికి అయితే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందని చెప్పాను కదా, అదనమాట. ఇంటి దగ్గర ఉండి ఏం తోచకపోతే ఏం చేస్తాం, అలా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. గేటు పని అవ్వట్లేదు ఇంకా. ఈరోజు వస్తామన్నారు, వస్తారో రారో కూడా తెలియదు అనమాట. వాళ్ళకి కూడా ఫోన్ చేయాలి. గేటు పని అయిపోతే ఇంకే పని ఉండదండి, ఖాళీ హ్యాపీ. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు తీసుకురావాలి, ఎందుకంటే పిల్లలకి సెలవంట. మమ్మీ వస్తామని అయితే గోల్ చేస్తున్నారు. చూడండి, ఇలా అయితే చేశానమాట. 2 బస్తాలు ఇసుక, 1 బత్త సిమెంట్ అన్నమాట. గట్టిగానే వేసాను, ముందుకి పోకుండా అయితే వేసానమాట. చేసేది కొంత అన్నా సరే నీట్గా వచ్చింది కదండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.